మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్లతో మీ ముందు రావడం జరుగుతుందండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి లేట్ లేకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ఎక్కడ స్థాపించబడింది? పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం తెలంగాణలోని నిజామాబాద్‌లో అండి. తెలంగాణలోని నిజామాబాద్‌లో. మరి జనవరి 14, 2025న న్యూఢిల్లీలో జాతీయ పసుపు బోర్డును ప్రారంభించారండి. మరి ఎవరు దీనికి ఈ పసుపు బోర్డుకి మొదటి చైర్పర్సన్ అంటే కేంద్ర మంత్రి పల్లె గంగారెడ్డి అండి. పల్లె గంగారెడ్డిని మొదటి చైర్పర్సన్‌గా ప్రకటించారండి. అదేవిధంగా బోర్డు ప్రధాన కార్యాలయం నిజామాబాద్‌లో ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి ఎవరు అంటే పీయూష్ గోయల్ అండి. ఈయన ఏం చేశారంటే న్యూఢిల్లీలో జాతీయ పసుపు బోర్డును వర్చువల్‌గా ప్రారంభించడం అయితే జరిగిందండి. మరి నెక్స్ట్ పెట్టండి. ఎంటర్‌ప్రెన్యూర్‌మెంట్ డెవలప్‌మెంట్ కాంక్లేవ్ 2025 ఎంటర్‌ప్రెన్యూర్‌మెంట్ డెవలప్‌మెంట్ కాంక్లేవ్ 2025 ఏ నగరంలో నిర్వహించబడింది? ఆన్సర్ పూణే అండి. పూణేలో. మరి మూడో బిట్టు నాగ్ ఎంకే-2 క్షిపణి. నాగ్ ఎంకే-2 క్షిపణిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ డిఆర్‌డిఓ. డిఆర్‌డిఓ. వివరాలు చూద్దామండి. నాగ్ ఎంకే-2 క్షిపణిని రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ అయినటువంటి డిఆర్‌డిఓ అభివృద్ధి అయితే చేసిందండి. ఈ నాగ్ ఎంకే-2 అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ భారత సైన్యం ఆయుధ వ్యవస్థలో భాగమైనటువంటి మూడవ తరం క్షిపణి అండి ఇది. ఎన్నో తరం అని అడిగే అవకాశం కూడా ఉంటుంది. మూడవ తరం యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి అండి. మరి ఇది మిసైలా, రాడారా, క్షిపణ ఈ విధంగా అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఒక క్షిపణి అండి. యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి అండి. అదేవిధంగా 4వ బిట్ చూద్దామండి. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఇటీవల ఎక్కడి నుండి ప్రారంభించారు? ఆయుష్మాన్ భారత్ పథకం. ఆన్సర్ జార్ఖండ్ రాజధాని రాంచీలో. మరి 5వ బిట్ చూద్దామండి. భారతదేశంలోని కుడంకులం అణు విద్యుత్ కేంద్రానికి రష్యా అణు రియాక్టర్ నౌకను అయితే పంపించిందండి. రష్యా అణు రియాక్టర్ నౌకను పంపించింది. ఈ కుడంకులం అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ తమిళనాడు. పేరు చూస్తేనే మనకు అర్థమైపోతుంది. కుడంకులం తమిళనాడు. మరి పూర్తి వివరాలు చూసేద్దామండి. మరి తమిళనాడులోని కోడంకులం ప్లాంట్ అనేది మొత్తం 6000 మెగావాట్లు స్థాపిత సామర్థ్యంతో 6 రియాక్టర్లను అయితే కలిగి ఉందండి. ఇది భారతదేశంలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం. భారతదేశంలో అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం ఏది అంటే కోడంకులం ప్లాంట్ అండి. ఇది ఏంటి అంటే రష్యన్ భారత ఇంధన సహకారం యొక్క ప్రధానమైనటువంటి ప్రాజెక్టే కోడంకులం ప్రాజెక్ట్ అండి. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. మరి 6వది ఇటీవల ఏ రాష్ట్రంలో మకర విలక్కు పండగ జరుపుకున్నారు? ఆన్సర్ కేరళలో అండి. మకర విలక్కు వివరాలు చూద్దామండి. మరి మకర విలక్కు అనేది కేరళ రాష్ట్రంలో మకర సంక్రాంతి నాడు జరిగే వార్షిక పండగ అండి. ఈ మకర విలక్కు అనేది కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో మకర సంక్రాంతి నాడు జరిగే వార్షిక పండగ అండి ఇది. 7వదండి. 85వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ఇటీవల ఎక్కడ జరిగింది? ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అంటే పీఓ అంటాం కదండి ఎలక్షన్ డ్యూటీలో. ఆ పీఓ కాన్ఫరెన్స్ అనేది ఇటీవల ఎక్కడ జరిగింది? ఆన్సర్ పాట్నాలో. మరి దాని గురించి పూర్తిగా చూద్దామండి. బీహార్ రాజధాని పాట్నా కదా. మరి బీహార్ జనవరి 20, 21, 2025 తేదీలలో 85వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ కి ఆతిథ్యం ఇవ్వనుందండి ఈ యొక్క బీహార్. దీని యొక్క థీమ్ ఏంటి అంటే రాజ్యాంగం యొక్క 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్యాంగ విలువలను బలోపేతం చేయడంలో పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలో సహకారం తీసుకోవడము అనేది ముఖ్యమైనటువంటి థీమ్ అండి. మరి ఈ కార్యక్రమానికి లోక్సభ స్పీకర్ ఎవరు అంటే ఓం బిర్లా అధ్యక్షత అయితే వహిస్తారండి. దీనికి ఓం బిర్లా అధ్యక్షత అయితే వహిస్తారు. అదేవిధంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరు? హరివంశ్ కూడా హాజరు కానున్నారండి. మొత్తంగా 264 మంది పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, అధికారులు మొత్తంగా హాజరు కానున్నారండి.
మరి బీహార్ చివరిగా 1982లో దీనికి ఆతిథ్యం అయితే ఇచ్చిందండి. మరలా 2025 జనవరి 2021 తేదీల్లో ఈ పిఓ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ అయితే జరుగుతుందండి. నెక్స్ట్ 8వదండి, ఇటీవల మెగా ఎంటర్‌ప్రెన్యూర్‌మెంట్ కాన్ఫరెన్స్‌ను ఎవరు ప్రారంభించారు అంటే కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అండి. రాజీవ్ రంజన్ సింగ్. 9వదండి, ఇండియన్ ఓపెన్ సూపర్ 750 ఇండియన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? చాలా ఇంపార్టెంట్ అండి. ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైందంటే న్యూఢిల్లీ. మరి ఇండియా ఓపెన్ సూపర్ 750 జనవరి 14 నుండి 19వ తేదీ వరకు న్యూఢిల్లీలో కేడి జాదవ్ ఇండోర్ స్టేడియంలో అయితే జరుగుతుందండి. ఇది పూర్తి విషయాలండి. నెక్స్ట్ 10వదండి, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు మరియు వైద్య సంస్థలలో రింగర్ లాక్టెడ్ సొల్యూషన్ను నిషేధించింది? ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం. ఏ సొల్యూషన్ నిషేధించింది? రింగర్ లాక్టెడ్ సొల్యూషన్ అండి. 11వదండి, ఇటీవల ఏర్పాటైనటువంటి ఏఎఫ్ఐ అథ్లెటిక్స్ కమిషన్ చైర్మన్ ఎవరు నియమితులయ్యారు? ఏఎఫ్ఐ అథ్లెటిక్స్ కమిషన్ చైర్మన్ ఎవరు నియమితులయ్యారు? అంజు బాబీ జార్జ్ అంటారు కదా, అంజు బాబీ జార్జ్. మరి ఇటీవలే అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఏఎఫ్ఐ అంటే అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, కొత్తగా ఏర్పడినటువంటి అథ్లెటిక్స్ కమిషన్ చైర్పర్సన్గా అంజు బాబ్ జార్జ్ నియమితులయ్యారండి. ఈ కమిషన్లో ఎవరు ఉంటారు అంటే 6 మహిళలు సహా 9 మంది సభ్యులైతే ఉన్నారండి. 2 సార్లు ఒలింపిక్ పతక విజేత మరియు స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా నామినేటెడ్ చేయబడిన సభ్యుల్లో ఈ నీరజ్ చోప్రా కూడా ఉండడం జరిగిందండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.